మహారాజా, ఆ పిరికివాడు, ఆ భయపడే వ్యక్తి ఇంకెవరో కాదు, నిజానికి స్వయం మహామాత్యులే. మీరు ఏమంటున్నారు? లేదు, ఇదే నిజము మహారాజా. నేను చనిపోయిన నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, ఖచ్చితంగా ఈయనే ఆ వ్యక్తి. నేను చాలా గొప్పగా విన్నాను ఇతని వీరత్వం గురించి. కానీ ఆ దొంగల చేతిలో కత్తిని చూశాక ఈయన ఎలా పారిపోయారంటే, వీరి దగ్గర ఉన్నది కత్తి కాదు, గాజు ముక్క అయినట్టు, వీరి చేతులు కొవ్వొత్తుతో తయారైనట్టు. ఈయన భయపడిపోయి వారిని చూసి మైదానం వదిలి పారిపోయారు మహారాజా. ఏం బాగుతున్నారు మీరు? అసలు ఇంకొక మాట కూడా మాట్లాడొద్దు. నేను మౌనంగా ఉండను. ఈ సాహసాన్ని ఆ సమయంలో చూపించాల్సింది. ఆ దొంగలు నా గొర్రెలను ఎత్తుకెళ్లే సమయంలో. మహారాజా, మీరే చెప్పండి, విజయనగర ప్రజలు ఎలా సురక్షితంగా ఉండగలరు? అపరాధుల సమక్షంలో స్వయం మహామాత్యులే మైదానం వదిలి పారిపోతే? వీరి వంటి మహాపరాక్రమవంతులు, గొప్ప ఖడ్గవీరులు ఈ దొంగల సమక్షంలో భయపడిపోతే మహారాజా, ఇక మాలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మహారాజా? మహారాజా, ఇతను అబద్ధమాడుతున్నాడు. నేను ఇతన్ని ఇందుకు ముందెప్పుడు చూడనే లేదు. మహామాత్యులు పారిపోయారా? అదెలా సాధ్యమవుతుంది? కానీ ఆ ముసలాయన చనిపోయిన తన భార్య మీద ఒట్టేశాడు కదా. ముసలాయన కళ్ళలో కన్నీళ్లు, దానికంటే పెద్ద సాక్ష్యం ఇంకే ఉంటుంది? మహారాజా, ఎవరు ఏమన్నా సరే నేను మీ వైపే ఉన్నాను. మీరు పిరికివారంటే నేను నమ్మను. మీరు సింహం కాదు, ఎలక అంటే నేను అస్సలు నమ్మను. నేను భయపడి పారిపోయానని ఎవరెవరికి అనుమానంగా ఉంది? ఎవరెవరు అనుకుంటూ ఉన్నారు పిరికి వాణ్ణి అని, భయపడి పారిపోయానని? ఎవరెవరు అలా అనుకుంటున్నారు? మహారాజులకు జయం. మహారాజా, మన సైనికులు గుప్తచర్ల సహాయంతో ఈ దొంగలను బంధించారు. వీరు విజయనగరం సరిహద్దుల వద్ద దొంగతనం నేరాలతో ఆటంకం సృష్టించారు. మహారాజా, వీళ్ళే ఆ దొంగలు, నా గొర్రెలను కాజేసిన వాళ్ళు. వీరిని చూసే మహామాత్యులు భయపడి పారిపోయారు మహారాజా. మీరు స్వయంగా వీళ్ళని అడగొచ్చు మహారాజా. ఏంటి, ఇది నిజమా? అరే చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అవును మహారాజా, మేమే తన గొర్రెలను దొంగలించాము. అది కాదు, ముందు ఇది చెప్పండి, మహామాత్యులు పిరికివారా? అంటే నేనన్న దానికి అర్థం ఏంటంటే, మీరు చెప్పండి, నిజంగానే మీ కత్తిని చూసి మహామాత్యులు భయపడి పారిపోయారా? అవును రాజగురు, ఇది సత్యము. ముందు మేము కూడా చాలా ఆశ్చర్యపోయాము. మహామాత్యులు మమ్మల్ని చూసి భయపడ్డారని. కానీ తర్వాత అవకాశాన్ని ఉపయోగించుకొని పారిపోయాము. మాకు అదే పెద్ద విషయము. విజయనగర మహామాత్యులు మమ్మల్ని చూసి భయపడి పారిపోయారు. ఏమంటున్నారు మీరు? అవును, మమ్మల్ని ఎదుర్కొనే లేదు. మా చేతిలో కత్తి చూసి భయంతో పారిపోయారు. నేను పారిపోయానా? నేను ఇప్పుడే ఈ క్షణమే రాజదర్బారులో మీ ప్రాణాలను హరిస్తాను. అప్పుడు చూస్తాను ఎవరు పారిపోతారో. అరే, మీరిద్దరు నా వెనక్కి వెళ్ళి ఎందుకు దాక్కున్నారు? మహామాత్య! మహారాజా, నా ఉద్దేశం మహామతిలు గారు, శాంతించండి. ఇది దర్బారు. అలాగే మహారాజా. కిందటిసారి మహారాజు నన్ను సలహా అడిగారు, ఈసారి కూడా అడుగుతారు. కానీ ఈసారి వారు అడగడానికి ముందే నేను సలహా ఇచ్చేస్తాను. ఇవాళైతే ఆ పండిత రామకృష్ణ కూడా దర్బారులో లేడు. మహారాజా, అన్ని వైపులా కూడా విన్న తర్వాత ఈ సమస్య గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు తదాచార్యులు గారు? అది
దర్బారులో అందరి ముందు కత్తి పట్టుకుని వారి వెనక పరిగెత్తడం, కానీ అక్కడ వీళ్లకు భయపడి పారిపోవడం రెండింటికి చాలా తేడా ఉంది. మీరు అన్నదానికి అర్థం ఏమిటి? ఏమిటంటే ఇది దర్బారు, సురక్షితంగా ఉంది, సైనికులున్నారు, ఎవరైనా కత్తిని తీయగలరు. కానీ అక్కడ మహామాత్యులు ఒంటరిగా ఉన్నారు, వారు ఒంటరిగానే ఎదుర్కోవాలి. అందుకని నాకు ఏమనిపిస్తోందంటే ఆ దొంగలకు భయపడి మహామాత్యులు పారిపోయి ఉంటారు. తథాచార్య, నేను నా ఉద్దేశం చెప్తున్నాను అంతే. మీరెందుకు భయపడుతున్నారు? నేను నా ఉద్దేశం ఏంటో చెప్పాను. మహారాజు న్యాయం చేస్తారు. శాంతించండి. క్షమించండి మహారాజా, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది. మహామాత్యుల మీద పడిన నింద అసత్యమే. ఆ, అరే, వీరి వంటి శూరవీరులు, రణకౌశల్యం పారంగతులు, శస్త్రవిద్యలో వీరికంటే దర్బార్లో గొప్పవారు ఎవరున్నారు? ఇటువంటి వీరుల గురించి ఇలా చెప్తే వీరు చెప్పేది ఎలా నమ్మగలం? వీరు దొంగల్ని చూసి పారిపోయారంటే నమ్మాలా? అసంభవం మహారాజా. అరే అమ్మా 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 అమ్మా! ఇప్పుడుంటుంది అసలు కదా. ప్రాణాలు తీసేస్తాను నేను, ప్రాణాలు. పెనమా? మహామతులు గారు, ఈ సమయంలో మీకు పెనం కావాలా? ఏం పర్వాలేదు, త్వరగా తెప్పిస్తాను. త్వరగా వెళ్ళి పెనం తీసుకురండి. పెనం కావాలి. ఇప్పుడు చెవి తెరుచుకుందా? మహామతులు గారు, నా చెవి ఎలా ఉన్నా సరే మీకు విరుద్ధంగా నేను ఒక్క మాట కూడా వినలేను. నా చెవులైనా కోసుకుంటాను. అరే, నాకు కావలసింది చెవి కాదు, మెడ కావాలి. తనది మెడ, మెడ. అయితే నా మెడ తీసుకోండి. తీసుకోండి, తీసుకోండి, మెడని తీసుకోండి. నాకు కావలసింది నీ పీక కాదు, నాతో ఎవరైతే ఆటలాడుతున్నారో వాళ్ళ పీక. కైకాల అంటే నిప్పని వాళ్ళకి తెలియదు. నాతో ఆడితే వాళ్ళే బూడిదైపోతారు. హా, 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 హా. ఇది నా నవ్వు కాదు, అట్టహాసము కైకాలా. నిన్ను అమాయకుడనాలా లేక మూర్ఖుడనాలా? ఏమనుకున్నావు? ఈ ఆట నీకు మాత్రమే ఆడటం వచ్చా? ఇక ఆలోచించుకో. నీ ముసుగు నా ముసుగా? నీ ముసుగుని నేను ఎలా పొందాను అని. ఆటను ప్రారంభించింది నువ్వు, కానీ ఈ ఆటను నేను సమాప్తం చేస్తాను. నువ్వు చేస్తావా? శూరవీరుడు, మహామాత్యుడు, శూరవీరుడు ఈ విజయనగరంలో పిరికివాడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందినప్పుడు ఒక పిరికి పందను విజయనగరానికి మహారాజు చెయ్యాలని ఎవరైనా కోరుకుంటారా? మహారాజా, 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 ఎందుకు అనర్థం జరుగుతోంది? ఎవరతను? ముందు నాన్న, ఇప్పుడు తమరు. ఎవరు మీ ఇద్దరితో ఇలాంటి ఆటలాడుతున్నారు? అరేరే, అన్నట్టు నకుష్ గారికి ఏమైంది? నకుష్ మహాశయ్య, లేవండి, లేవండి, పడుకోనివ్వండి. మీ చేతిలో ఈ పత్రం ఏంటి మహారాజా? లేదు లేదు, అతనెవరో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. తమ మీద, నాన్న మీద అతను ఎందుకు ఈ విధంగా పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు? అవమానమనే విషం నా నర నరాల్లో ప్రవహిస్తూ ఉంది. అది ఏ సర్పానిదో నాకు చాలా బాగా తెలుసు. ఇలా చూడు, సర్ప రూపంలో ఉన్న మీ నాన్నకి నువ్వే వెళ్ళి చెప్పు, ఇలా బుసలు కొట్టడం ఆపమని. ఎందుకంటే 100 సర్పాలలో కూడా లేని ఆ విషం దానికంటే ఎంతో ఎక్కువగా కైకాల లోపల ఉంది. మహారాజా, నేను ఏ రోజైతే పండిత రామకృష్ణ నాకు దొరుకుతాడో అప్పుడు నా చేతుల్లో నీ పీక కాదు, అతని పీక ఉంటుంది. అతనిది. అర్థమైందా? అర్థం కాలేదా? కైకాల, నీలో ఎంత విషం నిండి ఉందో ఆ విషాన్నంతటినీ నేను బయటికి కక్కించకుండా వదిలిపెట్టను.
మా నాన్న గౌరవ మర్యాదల్ని నువ్వు మట్టిలో కలిపేశావు. నీకు తెలియదనుకుంటాను, నేను మా నాన్న గౌరవ మర్యాదలకు ఏ కళంకము ఏర్పడనివ్వను. నువ్వే స్వయంగా వారికి వారి గౌరవాన్ని తిరిగిస్తావు. విజయనగరానికి మహారాజువు కావాలని కలలుకంటున్నావు కదా, చూస్తూ ఉండు. నీ కల ఎప్పటికీ శాశ్వతంగా కలగానే మిగులుతుంది. ఒక పిరికివాడు విజయనగరానికి మహారాజు కావడం అసంభవం, ఎప్పటికీ జరగదు. ఈ దోమల కంటే కూడా ఎక్కువగా రాజదర్బారులో నా రక్తం పీల్చేస్తున్నారు, కానీ జీతం చీమ కంటే తక్కువ. ఏం న్యాయం ఇది? నా వంటి మహాజ్ఞాని రాజగురువు జీతం ఇంత తక్కువ? హ! ధనిమణి, చెప్పండి గురువుగారు. రాజభవనంలో దర్బారు కుర్చీ ఇక్కడేం చేస్తోంది? అరే గురుగారు, ఈ రాజకీయ కుర్చీ ఉంది కదా, దీనికి మరమ్మతులు చేయాలి. మరమ్మత్తా? ఓరి మూర్ఖులారా, మీకిది మరమ్మతు చేయించే ఇల్లులా కనిపిస్తోందా? గురువుగారు మేమిద్దరం ఆలోచించాము, తెలివిని ఉపయోగించి ఆలోచించాము. కొన్ని రోజులకి ఈ కుర్చీని ఇక్కడ తీసుకొస్తే ఆ కుర్చీలో మీరు కూర్చోవచ్చు కదా అని. నాకు ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు లేవా ఏంటి? ఆ? చాలా కుర్చీలు ఉన్నాయి గురువు గారు, కానీ ఇది మామూలు కుర్చీ కాదు. ఇది మహామాచ కైకాల గారి కుర్చీ. ఇక గురువు గారు, ఆ బంగారు రోజు ఎంతో దూరంలో లేదు. స్వయంగా మహామాచలు కూర్చునే స్థానంలో మీరు కూర్చుంటారు. మహామతుల వారి స్థానంలో? అవును గురువుగారు, మీరే ఆలోచించండి. మహారాజుల దృష్టిలో పండిత రామకృష్ణ ముందే తన గౌరవాన్ని కోల్పోయారు. ఇక ఇప్పుడు మహామాత్యుల వారు కూడా. ఇక దర్బారులో మీరు తప్ప ఇంకెవరు మిగిలారు? ఆ మహామాత్యుల వారి పదవి భారాన్ని చూసుకునేవారు ఎవరున్నారు? మీరే గురువు గారు, మీరే. మీరు తప్ప ఇంకెవరు? నేనా? అవును గురువు గారు, ఇంత మంచి విషయం చెప్పిన మీ శిష్యులైన ధనిచారి మణిచారికి బహుమానం ఇవ్వండి. అప్పుడే మేము చెప్పిన మాటలు నిజమవుతాయి కదా. అప్పుడే మీరవుతారు విజయనగర రాజ దర్బారుకి ఎంతో గొప్పవారు, అందరికంటే శక్తివంతమైన వ్యక్తి. ఆచార్యులు తదాచారులకి జై, ఆచార్యులు తదాచారులకి జై, ఆచార్యులు తదాచారులకి జై, ఆచార్యులు తదాచారులకి జై, ఆచార్యులు తదాచారులకు జై. బహుమానం ఇవ్వండి. గురువుగారు, మహారాజు గారు మిమ్మల్ని స్వయంగా దగ్గరికి తీసుకొని మిమ్మల్ని గౌరవిస్తారు గురువుగారు. బహుమానం ఇవ్వండి. ఆ తరువాత గురువు గారు, మహారాణి స్వయంగా రాజ దర్బారులో అందరి ముందు మీకు వీర తిలకం దిద్దుతారు. బహుమానం ఇవ్వండి. గురువుగారు, ఎప్పుడైతే మీరు మహామాత్యుల స్థానంలో ఆసీనులవుతారో అప్పుడు మొత్తం విజయనగరం ఎంతో సంతోషంతో గంతులు వేస్తుంది, వేడుక చేసుకుంటుంది. గురువుగారు ఇవ్వండి, గురువుగారు ఇవ్వండి, ఆలస్యం చేయకండి గురువుగారు. బహుమతి మహామాత్యులు తదాచారులకు జై. ఆచార్య తదాచారులకి, ఆచార్య తదాచారులకి, ఆచార్య తదాచారులకి, ఆచార్య తదాచారులకి. విసురు విసురు, సరిగ్గా విసురు. నేను ఇరుక్కుపోయాను. అరే మూర్ఖులారా, పైకి లేపండి. అరే పట్టుకోండి. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా, నేను ఇరుక్కుపోయాను. గట్టిగా పట్టుకోండి. అరే మూర్ఖులారా, నేను కూర్చోకుండా నన్నెందుకు ఆపలేదు? అరే గురువు గారు, మేము ముందే చెప్పాము కదా, దాన్ని మరమ్మతు కోసం తీసుకొచ్చాము అని. అయినా సరే దాని మీద మీరు కూర్చుంటే మా తప్పే ఉంది గురువు గారు. అలాగా? భగవంతుడా!
గురువుగారు చంపేశారు. మూర్ఖులారా, మోసగాళ్ళారా, సిగ్గులేదు, సిగ్గులేదు. మాటల్లో పెట్టి బహుమానం అనే పేరుతో మీరు నా జీతాన్ని దోచుకుంటారా? మీ ఇద్దరి సంగతి చెప్తాను. ఇదిగో మీ బహుమానం. ఇదిగో నీకు రెట్టింపు బహుమానం. నిజానికి ధనాన్ని దోచుకోవడానికి మీరు నాకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, కానీ త్వరలోనే, అతి త్వరలో ఈ కళ నిజమవుతుంది. విజయనగరంలో గొప్ప అధికారిని నేనవుతాను. అర్థమైందా లేక కాలేదా? రండి మహామాత్య, విచ్చేయండి. తమ రాకకై ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తమ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాను కదా. గౌరవ మర్యాదలు సంపాదించడానికి మనిషికి ఎంతో కాలం పడుతుందని ఈ రోజు నేను ఒప్పుకుంటున్నాను. కానీ కోల్పోవడానికి మాత్రం అస్సలు సమయమే పట్టదు. నీ ప్రాణాలను తీయడానికి కూడా నాకు ఏమాత్రం సమయం పట్టదు. నువ్వే ఇక్కడికొచ్చి మంచి పని చేశావు. నువ్వా? కిందటిసారి నేను పండిత రామకృష్ణుని ముసుగు తయారు చేసినప్పుడు ఒక లోపం జరిగింది. కానీ ఈసారి ఏదైతే ముసుగును తయారు చేశానో దాన్ని చూశాక మీరు మోసపోయారు. నిజానికి నా కత్తి నా ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ నీలాంటి కపట మోసగాళ్ల తలని నరికేయడానికి నా కత్తి నా ఆదేశం కోసం అస్సలు ఎదురు చూడదు. క్షమించండి మహామాచ, మీరు నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? నేను మీకు సాయమే చేశాను కదా. నువ్వు నాకు సాయం చేయడం కాదు, నా శత్రువుకి సాయం చేశావు. ముందు నా శత్రువు ముసుగుని తయారు చేసి నాకిచ్చావు, తర్వాత నా ముసుగుని తయారు చేసి నా శత్రువుకిచ్చావు. లేదు మహామాచ, లేదు మహామాచ, ఇది నిజం కాదు. నేను నా ఇష్ట దైవం మీద ఒట్టేసి చెప్తున్నాను. వారి ఆశీర్వాదంతోనే నాకు ఈ కళ వచ్చింది. నేను మిమ్మల్ని ఏ విధంగానూ మోసం చేయలేదు. ముసుగుని నువ్వు కాకపోతే ఇంకెవరు తయారు చేశారు? మహామాచులు గారు, ఈ లోకంలో ఇటువంటి కళ ఉన్నవాళ్ళు ఇంకెవరు కూడా లేరు. ముసుగుని నువ్వు తయారు చేయలేదు, ఇంకెవరూ తయారు చేయలేదు. మరైతే ఇంకొక కైకాల పుట్టుకు వచ్చాడా? నువ్వు గనక నన్ను మోసం చేశావని తెలిసిందో, ఆ తర్వాత పాతాళ లోకంలో దక్కున్నా సరే నిన్ను అక్కడి నుంచి మరీ తీసుకొస్తాను, పాతాళ లోకానికి పంపిస్తాను. ఎవరి కోసమైతే నా ప్రాణాలు ప్రమాదంలో పడవేసుకున్నాను, వారే నా ప్రాణాలు తీయడం గురించి మాట్లాడుతున్నారు. మరైతే చెప్పండి, మీరు మాకు నమ్మకస్తులు. మీరు మళ్ళీ ఆ దొంగలతో మాట్లాడారా? అవును మహారాజా, వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే మాట చెప్తున్నారు. వారు మహామాచులేనట. వారిని చూసి భయపడి పారిపోయారట. స్వయంగా వారే పిరికివారు, కానీ ఎప్పుడు చూసినా వారు నన్ను భయపెడుతూ ఉంటారు. మహారాజా, కోశాధ్యక్షులు ఇక్కడ. మహారాణి, ఆయన ఏం చెప్పారో మీరు విన్నారా? వీరు మళ్ళీ ఆ దొంగలతో మాట్లాడారు. వారు ఖచ్చితంగా మహామోతిలేకలంట. వారిని చూసి పారిపోయారు. పిరికివారు, నిస్సహాయులు. కానీ నన్ను ఎప్పుడూ భయపెడుతూ ఉంటారు. కానీ అందరికంటే విజయనగరంలో ఆయనే పిరికివారు. మహారాజా, మీరు వీళ్ల మాటల మీద నమ్మకం ఉంచుతున్నారా? ఇతిహాసమే సాక్ష్యము. మహామాత్యులు గారు తన సైనికులు అలాగే వీరత్వంతో ఎన్నో యుద్ధాలు గెలిచారు. మహారాణి, మొదటి విషయం ఏంటంటే ఆ యుద్ధాల గురించి మనం కథల్లో విన్నాము, కళ్ళతో ఏమీ చూడలేదు.
ఇంకా రెండో విషయం, ఒకవేళ వారు యుద్ధం గెలిచినా సైనికుల సహాయంతో గెలిచారు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మహామతులు పిరికివారు, చేతకానివారు. హ! ఈసారి గనక నన్ను భయపెట్టాలనుకుంటే అప్పుడు హ, ఆ, నేను వారిని నేల మీద బోల్తా కొట్టిస్తాను. వారితో నా కాళ్ళు పట్టించుకుంటాను. వారితో తిరగలు తిప్పిస్తూ ఉంటాను. ఎప్పుడైతే అలా తిప్పుతూ నాతో తిరగలి తిప్పిస్తారా? నాతో కాళ్ళు పట్టించుకుంటారా? లేదు మహామతి గారు, ఏంటంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆ, ఒకవేళ మీరు పిరికివారు అయ్యుంటే, మీరు కాదు, ఒకవేళ అయ్యుంటే, కానీ మీరు పిరికివారు కాదు కదా, మీరు గొప్ప వీరులు కదా. భయం అనేది మీ శబ్దకోశంలో లేదు కదా, అది నాకు బాగా తెలుసు. నేను పిరికివాణ్ణి కాదన్న నమ్మకం మీకు ఉంటే రాజదర్బారులో నాకు అనుకూలంగా మీ నోటి నుండి ఒక్క మాట కూడా ఎందుకు రాలేదు? నా పేరు కైకాల. మృత్యువు కూడా నా పేరు వింటే వణికిపోతుంది. మహామతి గారు, నేను ఎవ్వరికీ భయపడను. ఇప్పుడు మీ తల మీద ఏ రాజమగుటం ఉందో అది కూడా కేవలం అది నా శౌర్యానికి ప్రతీక. కైకాల నా పేరు, కైకాల. కాపాడండి, నన్ను కాపాడండి. మహామాత్య! అరే, ఇదెలా సాధ్యమవుతుంది? కైకాల ఎలుక చూసి భయపడ్డమా? మహామత్య, మీ దుస్సాహసానికి శిక్ష తప్పక లభిస్తుంది.